సలార్ సినిమా ప్రభాస్ కెరీర్లో బాహుబలి అనే సినిమాల తర్వాత అభిమానులకు ఆనందాన్ని కలిగించిన సినిమా. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ను ఆ రేంజ్లో ఎలివేషన్స్తో చూపించిన సినిమా. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్న సినిమా. ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి ఓ మంచి హిట్తో శుభం పలికిన సినిమా. అన్నీ మంచి శకునములే, కానీ ప్రభాస్ రేంజ్కు తగ్గట్టే ఈ సలార్ సినిమా కలెక్షన్లు ఉన్నాయా అంటే మాత్రం లేవు అనే చెప్పాల్సి వస్తుంది. ప్రభాస్ సినిమా హిట్ అవటం ఏంటి, కలెక్షన్లు రాకపోవటం ఏమిటనే డౌట్ అయితే వస్తుంది కదా. నువ్వు చెప్పేదంతా సొల్లుబయ్యా అని చెప్పాలనిపిస్తుంది కదా, కానీ రియాలిటీ మాత్రం ఇదే బ్రదర్. ప్రభాస్ సినిమాకు మంచి టాకే వచ్చింది, అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం గల్లాపెట్టలో అనుకున్నంత రేంజ్లో నిండటం లేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 8 రోజులు పూర్తవుతుంది. పట్టుమని గట్టిగా 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ప్రభాస్ సినిమాకు మంచి టాక్ వస్తే ఈ రేంజ్ కలెక్షన్లే వస్తున్నాయి ఏంటనే డౌట్ అందరిలోనే కలుగుతోంది. అంతేకాదు, అసలు ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందా, బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయంటే ప్రస్తుతం ఈ సినిమాకు రోజు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయో మీరే ఊహించుకోవచ్చు. అసలు ప్రభాస్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, అలాగే సలార్ సినిమా కలెక్షన్లు మరి ఇంత దారుణంగా ఉండడానికి కారణాలు ఏమిటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఒక్క క్లారిటీని మాత్రం ఇవ్వాలి అనుకుంటున్నాను. సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అనుమానపడుతున్నారు. కానీ నా అభిప్రాయం ఏమిటయ్యా అంటే ఈ సలార్ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 345 కోట్ల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 347 కోట్ల రూపాయలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క. అయితే మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు 267 కోట్ల 24 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఇంకా ఈ సినిమాకు 79 కోట్ల 76 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. సంక్రాంతి పండుగకు కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఇంకా 12 రోజుల సమయం ఉంది. సో ఎంత కాదనుకున్నా మరో 2 వీకెండ్స్ ఈ సినిమా ఖాతాలో ఉంటాయన్నమాట. ఈ లెక్కన చూసుకున్న రోజుకు 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చినా కూడా సలార్ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళి తీరుతారు. సో సలార్ సినిమా లాభాల్లోకి వెళ్ళదు, బ్రేక్ ఈవెన్ అవ్వదు అన్న అనుమానాలు ఉంటే కనుక వాటిని మీ మనసులోంచి ఇప్పుడే తీసేసేయండి. ఈ సినిమా కమర్షియల్గా కూడా హిట్ అవ్వడం పక్కా. కానీ అసలు డౌట్ ఏంటయ్యా అంటే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తుందా లేదా అన్నదే డౌట్. ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను కలెక్ట్ చేసిన భారతీయ సినిమాల లిస్టు చూస్తే కేవలం 6 సినిమాలు మాత్రమే కనిపిస్తాయి. వాటిల్లో 3 దక్షిణాది సినిమాలు, మరో 3 బాలీవుడ్ సినిమాలు. మొదటి స్థానంలో ఉన్న దంగల్ సినిమాకు దాదాపుగా 1924 కోట్ల 70 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. అలాగే రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2 సినిమాకు 1742 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఉన్న RRR సినిమాకు 1250 కోట్ల 90 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 4వ స్థానంలో ఉన్న KGF చాప్టర్ 2 సినిమాకు 1177 కోట్ల 90 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా, 5వ స్థానంలో ఉన్న జవాన్ సినిమాకు 1167 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 6వ స్థానంలో కూడా షారుఖ్ ఖాన్ సినిమాయే ఉంది. 2023లోనే రిలీజ్ అయిన పఠాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1042 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇవే ఈ సినిమాలే ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును దాటిన భారతీయ సినిమాలు. వీటిలో పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయినవి. అలాగే KGF చాప్టర్ 2, RRR సినిమాలు గతేడాది రిలీజ్ అయిన సినిమాలు. ఇక బాహుబలి 2 సినిమా 2017లో రిలీజ్ కాగా, దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఇది 1000 కోట్ల మార్కును చేరిన హిస్టారికల్ సినిమాల లిస్ట్. మరి ఈ లిస్టులోకి సలార్ చేరుతుందా చేరదా అని అడిగితే మాత్రం ముమ్మాటికి చేరదు అని చెప్పాల్సి ఉంటుంది. అవును, సలార్ సినిమాకు 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రానే రావు. 1000 కోట్ల క్లబ్లోకి సలార్ సినిమా చేరదు. ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ వచ్చినా, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరో అయినా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కినా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయినప్పటికీ ఈ సినిమాకు 1000 కోట్లు ఎందుకు రావటం లేదు అని ఆరాధిస్తే ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటనేది ఇప్పుడు ఓలిక్కేద్దాం. ప్రభాస్ సినిమా 1000 కోట్ల మార్కును చేరుకోలేకపోవడానికి మొట్టమొదటి ప్రధాన కారణం ఈ సినిమాలోని కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ కాకపోవడం.
అవును, నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవాలంటే సలార్ సినిమా జస్ట్ హిట్ సినిమా. సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అసలే కాదు. సినిమా చూడడానికి బాగుంది, ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు అంతే. ఈ సినిమాలో పెద్దగా మెరుపులు లేవు, ట్విస్టులు లేవు, ప్రశాంత్ నీల్ మార్కు సెంటిమెంట్ సీన్లు లేవు. పైగా ఉగ్ర సినిమా కథే కావడంతో కొత్తగా చూపించింది ఏమీ లేదన్న అభిప్రాయం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. మొదటి 2-3 రోజుల్లో ప్రభాస్ అభిమానుల నుంచి, సినీ లవర్స్ నుంచి రావాల్సినంత కలెక్షన్లను ఈ సినిమా బాగానే పెట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడాలి అంటే సాధారణ ఆడియన్స్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా కనెక్ట్ అవ్వాలి. అదే ఈ సలార్ విషయంలో జరగలేదు. హీరోయిజం ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి, ఓరమాస్ నరుకుడు సీన్లు ఉన్నాయన్న సంగతి జనాలకు అర్థమైంది. కాబట్టే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా జోలికి వెళ్ళలేదు. అందుకే లాంగ్ రన్లో ఈ సినిమా కలెక్షన్లు సాధించడానికి నానా కష్టాలు పడుతుంది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కూడా ఆపసోపాలు పడుతుంది. అఫ్కోర్స్ మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందనుకోండి, అది వేరే సంగతి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కాకపోవడం అనేది ఈ సినిమా కలెక్షన్లను భారీగా దెబ్బతీస్తుందనే చెప్పవచ్చు. ఇక ఈ సలార్ సినిమాకు 1000 కోట్లు ఎందుకు రావటం లేదు అన్నదానికి రెండో ప్రధాన కారణం పోటీగా డంకీ సినిమా రిలీజ్ ఉండటం. అదేంటి భయ్యా, అసలు డంకీ సినిమాను ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? అది అసలు సలార్ సినిమాకు పోటీయే కాదు కదా. సలార్ సినిమా రేంజ్ వేరు, డంకీ సినిమా రేంజ్ వేరు. సలార్ సినిమాకు అయినా మంచి టాక్ వచ్చింది, కానీ డంకీ సినిమాకు మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది కదా అని అంటారేమో. వాస్తవానికి డంకీ సినిమాకు నెగిటివ్ టాక్ ఏమీ రాలేదు. రాజ్ కుమార్ హిరానీ గారి గత సినిమాల రేంజ్లో లేదు అన్న టాక్ మాత్రమే వచ్చింది. అలాగే షారుఖ్ ఖాన్ గత సినిమాల రేంజ్లో ఈ డంకీ సినిమా లేదు అన్న టాక్ కూడా వచ్చింది. అలానే డంకీ సినిమా బాగాలేదని, అట్టర్ ఫ్లాప్ అనడానికి ఏమాత్రం వీల్లేదు. బాలీవుడ్లో ఆ పదాన్ని ఎవరూ వాడటం లేదు కూడా. జస్ట్ యావరేజ్ సినిమాగా ఈ డంకీ సినిమాకు టాక్ వచ్చింది. అయితే యావరేజ్ సినిమా అయినా సరే బాలీవుడ్లోనూ ఓవర్సీస్లోనూ కలిపి డంకీ సినిమాకు దగ్గరగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అదే పోటీగా డంకీ సినిమా కనుక లేకుండా ఉంటే సలార్ సినిమాకు బాలీవుడ్ నుంచి కలెక్షన్లు ఇంకాస్త పెరిగేవి. డంకీ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో సలార్ సినిమాపై సహజంగానే బాలీవుడ్లో విషం కక్కడం మొదలైంది. సలార్ సినిమాపై బాలీవుడ్లో కుట్రలు జరగడం స్టార్ట్ అయిపోయాయి. ఫలితంగా బాలీవుడ్లో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్లు అయితే సలార్ సినిమాకు దక్కటం లేదన్నమాట. అదే డంకీ సినిమా కనుక పోటీలో లేకుండా ఉంటే సలార్పై బాలీవుడ్ పగబట్టేదే కాదు. మరి ఈ రేంజ్లో సలార్పై కుట్రలు జరిగి ఉండేవే కాదు. అందుకే పోటీగా డంకీ సినిమా బరిలో ఉండటం అనేది సలార్కు మంచి కన్నా చెడే ఎక్కువగా చేసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక సలార్ సినిమాకు 1000 కోట్లు ఎందుకు రావు అన్నదానికి మూడో కారణం ఈ సినిమా థియేటర్ల రన్ను ఎక్కువ రోజులు లేకపోవడం. అవును, డిసెంబర్ 22వ తారీఖున సలార్ సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి సినిమాల సందడి జనవరి 11వ తారీఖు నుంచి మొదలవుతాయి అనుకున్నా మొత్తం మీద కేవలం 3 వారాల సమయం మాత్రమే సలార్ సినిమాకు మిగిలి ఉంది. అంటే కేవలం 21 రోజులు మాత్రమే సలార్ సినిమా థియేటర్లలో కనిపించబోతుంది. ఆ తర్వాత ఈ సినిమా ఎక్కడ చూసినా కూడా థియేటర్లలో కనిపించదు. దీన్ని తీసేసి కొత్త సినిమాలను వేసుకుంటారు. థియేటర్లలో కేవలం 3 వారాల పాటు మాత్రమే సలార్ సినిమా ఉండటం అనేది లాంగ్ రన్లో తీసుకొచ్చే కలెక్షన్లను దెబ్బతీసినట్టే అవుతుంది. మీరే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తారీఖున విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా 30 రోజులు అవుతుందన్నమాట. అయినా కూడా ఈ రోజుకు కూడా కనీసం 10 కోట్ల రూపాయల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రోజుకు వస్తున్నాయి. అంటే దానికి ప్రధాన కారణం థియేటర్లలో ఈ సినిమా ఇంకా ఆడుతోంది కాబట్టే. సలార్ సినిమాకు ఆ పాసిబిలిటీ లేదు. 21 రోజులకే దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి. 1000 కోట్ల మార్కును దాటిన ప్రతి సినిమా కూడా 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు పైగా థియేటర్లో ఆడిన దాఖలాలున్నాయి. రోజుల లెక్కల్లో కూడా రికార్డులను క్రియేట్ చేశాయి. లాంగ్ రన్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలంటే ఎక్కువ రోజుల పాటు థియేటర్లో ఈ సినిమా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. సలార్ సినిమాకు ఆ స్కోప్ లేకపోవడం అనేది కూడా ఈ సినిమా కలెక్షన్లను దెబ్బతీస్తుంది. ఇక ఈ సినిమాకు 1000 కోట్లు ఎందుకు రావు అనడానికి 4 కారణం. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో కూడా సలార్ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు లేకపోవడం. అవును, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే హిందీలోను అంటే బాలీవుడ్లోనూ మరో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఓవర్సీస్లో కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సలార్ సినిమాకు 8 రోజుల్లో వచ్చాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు కనీసం 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా లేవు. అలాగే 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కూడా ఈ సినిమాకు 3 రాష్ట్రాల్లో కలిపి సలార్ సినిమా రావట్లేకపోయింది. సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. అయినా కూడా ఆ ప్రభావం అన్నది సినిమా కలెక్షన్లపై చూపించలేదు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ కేరళలో ఈ సినిమా కలెక్షన్లు గొప్పగా ఏమీ లేవు. దానికి కారణాలు ఏమిటి అన్నది సినిమా టీం వల్లే విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ 4 కారణాల వల్ల సలార్ సినిమా అన్నది 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును చేరుకోలేకపోతుంది. అదే ఈ సలార్ సినిమాలో కాస్త సెంటిమెంట్ సీన్లు కనుక ఉంటే
కేజీఎఫ్లో తల్లి సెంటిమెంట్ లాగా ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయ్యి ఉంటే ప్రభాస్ సినిమా కాబట్టి ఈజీగా 1000 కోట్లు దాటి ఉండేవి. కానీ సలార్ సినిమాలో ఆ మార్క్ సీన్లు లేవు కాబట్టి కలెక్షన్లు ఇప్పటిదాకా 550 కోట్ల గ్రాస్ వద్దే ఆగిపోయింది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది, అసలు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయి అన్నది. ఇదండి సలార్ సినిమా గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.